దినేష్ని గుణాన్ని తీసుకువచ్చి రోహిణి చేసిన మోసాన్ని అందరి ముందు బయటపెట్టిన బాలు అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మొత్తానికి గుణ చేతికైతే బాలు ఫోన్లో ఉన్న శివ వీడియో అయితే చిక్కుతుంది. అప్పుడే గుణ అయితే ఆ వీడియోని చూసి, రే శివ, మీ అక్కని కొట్టినందుకు నువ్వు నన్ను కొట్టినంత పని చేసి గొడవపడి వెళ్ళిపోయావు కదా, ఆ మీనా నా ఆఫీస్కి వచ్చి నన్నే కొడుతుందా, అలాగే వాడి చేత కొట్టిస్తుందా బాలుగాడి చేత, ఇప్పుడు మీ కుటుంబం మొత్తంలో అల్లకల్లోలం సృష్టించబోతున్నాను అని అంటూ ఉంటే ఆ మాట విని రోహిణి అయితే ఈ వీడియోని ఇప్పుడు ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. ఈ వీడియో రేపటికల్లే మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది అని గుణ అయితే అంటాడు. ఇలాగే బాలు వీడియోని వైరల్ చేసి తర్వాత ఇక జైలుకి వెళ్ళావు, మళ్ళీ ఏదన్నా జరుగుద్దేమో గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడు ఇక విద్య అయితే, నీకెందుకే ఆ వీడియో గురించి, ఇంకా తను ఏదోటి చేసుకుంటాడు కదా, మన డబ్బులు మనకు అందాయి, పద వెళ్దాం అని అంటూ ఉంటుంది విద్య. ఇక విద్య అలాగే రోహిణి ఇద్దరూ కూడా గుణ దగ్గర నుంచి అయితే వచ్చేస్తారు. అలా వచ్చేసిన తర్వాత, రోహిణి నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావేమో అని నాకు అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది విద్య. అప్పుడే రోహిణి అయితే, నేను తప్పు చేస్తున్నానా, లేదు, ఆ రోజు ఆ 1,00,000 రూపాయలు ఆ శివగాడు కొట్టేబట్టే కదా ఆ రోజు నేను పార్లర్ని అమ్మేసుకోవాల్సి వచ్చింది. ఎంత పగడ్బందీగా పార్లర్ కొనుక్కున్నాను, అత్తయ్య చేత ఎన్నో మాటలు మోసం చేసి అబద్ధాలు చెప్పించి అత్తయ్య చేత పార్లర్ని కొనిచ్చాను. కానీ ఈరోజు నా పార్లర్ని నేనే అమ్ముకొని అదే పార్లర్లో నేను పనిచేసే దుస్థితి రావడానికి కారణం ఆ శివ. ఆ రోజు గనుక వాడు ఆ డబ్బులు కొట్టేసి ఉండకపోతే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు అంటూ రోహిణి అయితే అంటూ ఉంటుంది. పాపం మీనా ముందు ముందు ఎన్ని సమస్యల్ని తెచ్చుకొని ఎంత బాధపడాల్సి వస్తుందో అని అంటూ ఉంటుంది విద్య. ఈ మధ్య ఏంటి నీకు బాలు మీద అలాగే మీనా మీద చాలా దయాగుణం, అన్నీ కూడా కరిగిపోతున్నాయి, తెగొచ్చేస్తున్నాయి ఏంటి అని అంటూ ఉంటే, అవునే, వాళ్ళిద్దరూ చాలా మంచివాళ్ళు, నువ్వే అన్నావు కదా బాలుని చూసే డీలర్షిప్ ఇచ్చారు మనోజ్ కని, కనీసం ఆ కృతజ్ఞతా భావం లేకుండా కూడా నువ్వు ప్రవర్తిస్తున్నావు కదే అని అంటూ ఉంటుంది. నీ నిజాలు బయటికి రాకుండా ఉండడానికి వేరే వాళ్ళ జీవితాల్లో సునామీలు సృష్టిస్తున్నావు. ఈ వీడియో వైరల్ అయితే ఇక మీ అత్తగారు శివతాండవం చేస్తుంది, అమ్మోరు పూనినట్టు ఊగిపోతుంది అని అంటూ ఉంటుంది విద్య. నువ్వు చెప్పింది కూడా కరెక్టే, మా అత్తగారు అస్సలు కూడా ఊరుకోదు, అందులోనూ మీనా తమ్ముడు శివ అంటే మొత్తానికి ఊరుకోదు, వాళ్ళ ఇంటికైనా వాడిని వెళ్ళి వాడిని చితకబోతుంది అంటుంది రోహిణి అయితే. మరి ఎందుకే ఇంకా పాపం మీనా అని అంటూ బాధపడుతుంది విద్య. ఒకరి గురించి ఆలోచిస్తే మనం మొత్తం కూడా మునిగిపోతాము, కాబట్టి మనం ఒడ్డునే ఉండాలి, మునిగిపోయే వాళ్ళని ఏమీ చెయ్యలేము అని అంటూ ఉంటుంది రోహిణి. తర్వాత ఇక రోహిణి అయితే ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక బాలు మీనా అయితే ఫోన్ కోసం టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడే ఏమైంది మీనా అని అడుగుతూ ఉంటుంది ఏమీ తెలియనట్టు రోహిణి. ఏం లేదు, ఆయన ఫోన్ ఎక్కడో మిస్ అయిపోయింది, ఎక్కడ వెతికినా కూడా కనపడడం లేదు, అసలు ఏం చేయాలో కూడా తెలియడం లేదు అని అంటుంది మీనా అయితే. అప్పుడే రోహిణి ఆ ఫోన్ ఇక మీకు కనిపించదులే అని అనుకుంటూ లోపలికైతే వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక బాలు అయితే రోహిణి వైపు చూస్తాడు అనుమానంగా. అప్పుడే బాలుకి అనుమానం అయితే వస్తుంది. మొత్తం కూడా ఇక గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఆ ఫోన్ మాకివ్వు, ఫోను స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఛార్జింగ్ పెడతానని ఆ రోజు పార్టీలో విద్యాను ఇలాగే రోహిణి ఇద్దరు కూడా నా వెనకాలే తిరిగారు, వీళ్ళిద్దరేమన్నా ఫోన్ కొట్టేసుంటారా అని అనుకుంటూ ఉంటాడు బాలు. నాతో వీళ్ళకేం పని ఉంటుంది నా ఫోన్తో అని అనుకుంటూ తర్వాత ఇక తన అనుమానాన్ని ఇక అనుమానంగానే ఉండేలా చేస్తాడు. ఇదంతా ఇలా జరుగుతుండగా గుణ వేసిన ప్లాన్ ప్రకారం ఆ వీడియో అయితే వైరల్ అయిపోతుంది. వైరల్ అయిన తర్వాత అప్పుడే ఇంకా ఆ వీడియోని చూసి ప్రతి ఒక్కరూ కూడా ఇక శివాని తిట్టుకుంటూ ఉంటారు. ఈ మధ్య ఇలాంటి వెధవలు ఎక్కువైపోయారు, కాలేజీలు పూర్తిగా చదవకుండా కాలేజీలు మానేసి ఇప్పుడు రోడ్డు మీద ఇలాంటి పనులు చేస్తూ వాళ్ళకి డబ్బులు సంపాదించుకుంటున్నారు, ఒక్కోసారి మనిషి ప్రాణం పోయేదాకా కూడా అలాగే చేస్తున్నారు అని అంటూ ఉంటారు. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే మొత్తం అందరికీ కూడా వీడియో వెళ్ళిపోవడంతో ఇక వీడియోని చూసి చాలా
కోపంతో రగిలిపోతూ ఉంటుంది ప్రభావతి. ఇక బస్తీలో ఉన్న మీనా పుట్టింటికి వెళ్ళి నోటికొచ్చినట్లు తిడుతుంది. ఇదేనా నువ్వు పిల్లల్ని పెంచడం? నీలాంటి వాళ్ళని ఉద్ధరించాలని మా ఆయన ఆ రోజు నా పెద్ద కొడుక్కి నీ పెద్ద కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాడు. కానీ ఆ వాడు అదృష్టవంతుడు కాబట్టి ఆ రోజు వాడు తాళి కట్టకుండానే రిసెప్షన్లో నుంచి పారిపోయాడు. కానీ ఆ బాలుగాడు దురదృష్టవంతుడు కదా, మీ ఇంటికి అల్లుడయ్యాడు అని అంటూ ఇక ప్రభావతి చెప్తూ ఉంటుంది. అవును, ఈ సుమతికి కూడా పెళ్లి కుదురుతుందంట కదా, అయినా దీన్ని ఎవరు చేసుకుంటారు? ఆ సంబంధం కూడా వెనక్కిపోతుంది. రే శివ, నువ్వు మామూలుడు కాదు. ఆ రోజు నీ వల్ల నేను ఎంత బాధపడ్డానో అంతకు మించి నువ్వు బాధపడేలా చేస్తాను అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది ప్రభావతి. అయితే అప్పుడు ఇక ఏడుస్తూ ఉంటుంది పార్వతి. అలా ఏడుస్తూ ఇక శివనైతే చాలా గట్టిగా కొడుతుంది. నీ వల్లేరా ఈరోజు ఈ కుటుంబం రోడ్డున పడుతుంది. అందరి దృష్టిలో ఇప్పుడు నువ్వు దొంగ అని ముద్ర వేసుకున్నావు. మొన్నటి వరకు ఏమో ఆ గుణాతో చేరి రౌడీలాగా ప్రవర్తించావు, ఇప్పుడేమో దొంగ అని ముద్ర వేసుకున్నావు. ఇంకా ఏముంటుందిరా నీ భవిష్యత్తు? నీ వల్ల మా పరువు పోవడమే కాదు, ఆడపిల్లల జీవితాలు కూడా నాశనం అవుతున్నాయి. ఇప్పటి వరకు నోటికొచ్చినట్లు తిడుతూ ఉన్నా ఎంతో శాంతంగా ఓర్చుకుంది నా కూతురు మీనా. కానీ ఇప్పుడు నువ్వు తన దగ్గర డబ్బులు కొట్టేశావని ఆ కోపాన్ని ఖచ్చితంగా మీనా మీద చూపిస్తుంది అని అనుకుంటూ ఉంటుంది పార్వతి. అప్పుడు ఇంకా మీనా అయితే వస్తుంది ఏడ్చుకుంటూ వచ్చి శివాని చంప పగలగొడుతుంది. అప్పుడు ఇక బాలు అయితే మీనా ఏంటి ఆవేశం అని అడుగుతూ ఉంటే, ఆవేశం కాకపోతే ఇంకేంటండి, చూశారు కదా వీడు ఎలాంటి పని చేశారు అని అంటూ ఉంటుంది మీనా. తెలుసు మీనా నాకు అని బాలు అయితే అంటాడు. ఏంటి మీకు ముందే తెలుసా అని అనగానే, తెలుసు మీనా, నేను ఫోన్లో వీడియో ఉందన్నాను కదా, ఈ వీడియో గురించి ఎవరో కావాలని నా ఫోన్ని కొట్టేసి ఈ వీడియోని సోషల్ మీడియాలో పెట్టించారు. ఆ రోజు మీ తమ్ముడు చెయ్యి విరగదీశాను, ఎందుకో తెలుసా, ఈ వీడియో గురించి అని అంటూ ఉంటాడు బాలు. కానీ ఈ వీడియో గురించి బయట పెడితే మా అమ్మ ఇంకో ఇలాగే శివతాండవం చేస్తుందని, అలాగే అత్తయ్య గారు నువ్వు బాధపడతారని నిజాన్ని బయట పెట్టలేదు అని బాలు అయితే చెప్తాడు. అది విని ఇక మీనా అయితే బాలు కాళ్ళు పట్టుకొని, నిజంగా మీరు దేవుడండి, ఆ రోజు మీరు ఎందుకు కొట్టారో తెలియక ఇష్టం వచ్చినట్లు ఆ రోజు మాట్లాడాను. కానీ ఇప్పుడు తెలుస్తుంది, చిన్న తప్పు చేసిన మీ మనోజ్ అన్నయ్యని మీరు ఎన్నెన్నో మాటలు అంటారు, కానీ ఇంత పెద్ద తప్పు చేసిన నా తమ్ముడి గురించి మాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. చెప్తే ఎక్కడ మీ అమ్మ మా వాళ్ళని చులకనగా చూస్తుందని మీరు భయపడ్డారు కదా అని అంటూ ఉంటుంది మీనా. అవును మీనా. రే శివ, ఏంట్రా ఇదంతా? అసలు ఆ వీడియో నా దగ్గర నీ దగ్గర అనే కదా తెలుసు, నా దగ్గర ఉందని నీకొక్కడికే తెలుసు. మరి ఈ వీడియో బయటికి ఎలా వెళ్ళింది? నా ఫోన్ని కొట్టేసి మరి ఈ వీడియోని సోషల్ మీడియాలో పెట్టింది ఎవరు అని అంటూ ఉంటే, ఇంకెవరు బావా, ఆ గుణగాడే అయ్యుంటాడు అని అంటూ ఉంటాడు శివ. ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు బాలు. ఆ గుణగాడికి నేను చెప్పాను అని అనగానే, అవునరా నువ్వు చెప్పింది కూడా కరెక్టే, ఆ గుణగాడే ఇదంతా చేసుంటాడు అని బాలు అయితే చెప్తాడు. ఆ గుణగాడి సంగతి తేలుస్తాను అని బాలు ఆవేశంగా ఇక గుణ దగ్గరికి అయితే బయలుదేరుతాడు. ఇంతలో ఇక గుణ అయితే వీడియో తీసుకొచ్చి వైరల్ చేయించి తనకి సహాయం చేసిన రోహిణి కూడా సహాయం చేయాలని మళ్ళీ తన వాళ్ళ చేత ఇక దినేష్ని అయితే కిడ్నాప్ చేసి తీసుకొస్తాడు. అప్పుడు ఇక దినేష్ అయితే, ఏంటి సార్ మళ్ళీ నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు అని అడుగుతూ ఉంటే, పోలీసులు అరెస్ట్ చేసినా నీకు బుద్ధి రాలేదురా, మళ్ళీ వచ్చావు అని అడుగుతూ ఉంటాడు గుణ. అదేంటి సార్, మీరు రౌడీజం చేస్తారు, అప్పుడప్పుడు జైలుకి వెళ్తూ వస్తూ ఉంటారు, మరి అప్పుడు మీకు ఇబ్బందిగా అనిపించలేదా? మీరు కూడా నాకులాగే తయారయ్యారు కదా అని మీకు ఎప్పుడు కూడా అనుకోలేదా? నేను ఇలాగే కదా ఈ వయసులోని అని అంటూ ఉంటే, అప్పుడు ఇక దినేష్తో గుణ అయితే అంటూ ఉంటాడు, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోకపోతే ఇంకోసారి రోహిణి జోలికి వస్తే మాత్రం నీ శవం కూడా కనిపించకుండా మిస్ చేస్తాను, నా గురించి నీకు పూర్తిగా తెలీదు అని అంటూ ఉంటాడు. గుణ అయితే దినేష్ని
నాకు తెలుసు సార్, ఆ రోహిణి గుట్టు ఎక్కడ బయటపడుతుందోనే కదా మీరు నన్ను ఇలాగా కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. మీరు అనుకున్నట్టు ఆ రోహిణి మామూలు ఆడది కాదు. తను చాలా జిత్తులు మారి నక్క లాంటిది. తన భవిష్యత్తు కోసం, ఆనందం కోసం ఒక కుటుంబాన్ని మోసం చేసింది. నా జాబ్ని తీసేయించింది, నా భార్యని పంపించేసింది, నా బిడ్డల్ని కూడా నాకు దగ్గర లేకుండా చేసింది. అంతటి దుర్మార్గురాలు ఆ రోహిణి. దానికి మీరు సహాయం చేస్తున్నారా? నాకు జరిగిన నష్టానికి అందుకే తనని బెదిరించి తన దగ్గర డబ్బులు తీసుకుంటున్నాను అని దినేష్ అయితే నిజాన్ని బయట పెడతాడు. అప్పుడే గుణ దగ్గరికి వచ్చిన బాలు అయితే దినేష్ చెప్పే మాటలన్నీ కూడా వింటాడు. అప్పుడే ఇక పార్లలమ్మ ఇంత మోసం చేసిందా, ఇంత దుర్మార్గురాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక దినేష్ని గుణ అయితే అడుగుతూ ఉంటాడు, మరి నువ్వు తనని ఏమని బెదిరిస్తున్నావు? ఎందుకు తను అంతంత డబ్బులు ఇస్తుంది? నీ దగ్గర తన గురించి ఏ రహస్యం దాగుంది అని అడుగుతూ ఉంటాడు గుణ. అప్పుడే ఇక దినేష్ అయితే తను రెండో పెళ్లి సార్, ఆ మనోజ్ని పెళ్లి చేసుకోవడం, అలాగే ముందు ఒక కొడుకు కూడా ఉన్నాడు. తను కోటేశ్వరాలని చెప్పి మలేషియా నుంచి ఎంటర్ అయ్యానని ఆ ఇంట్లో అదిగో వాళ్ళ అత్తగారిని నమ్మించింది, వాళ్ళ ఆయన్ని నమ్మించింది అని దినేష్ అయితే నిజాన్ని బయట పెడతాడు. అది విని ఒక్కసారి బాలు షాక్ అయిపోతూ, అంటే తను కోటేశ్వరాలు కాదు, నేను అనుమానపడ్డట్టే మోసం చేసింది నా కుటుంబాన్ని రోహిణి అని అనుకుంటూ ఉంటాడు. ఇక బాలు అనుకున్న బాలు ఈ రోహిణి బండారాన్ని వెంటనే బయట పెట్టాలి. ఈరోజు తను డబ్బులు తీసుకొని నా ఫోన్ను కొట్టేసి వీళ్ళకి వీడియోని అప్పచెప్పిందంటే ఖచ్చితంగా తను ఏదైనా చెయ్యొచ్చు, ఎంత రిస్క్ అయినా తీసుకోవచ్చు. అందుకే అలాంటి వాటిల్ని అస్సలు కూడా మనం వదలకూడదు అని అనుకుంటూ బాలు అయితే ఎంట్రీ ఇస్తాడు. బాలుని చూసి గుణ, దినేష్ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ నువ్వా అని అంటూ ఉంటారు. అవును రే బచ్చాగాళ్ళారా, నేనే రే, మీ ఇద్దరి మాటలు పూర్తిగా నేను విన్నాను అని అంటూ ఉంటాడు బాలు. ఆ మాట విని దినేష్ అయితే షాక్ అయిపోతూ నాకేం తెలీదు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అసలు సూత్రధారివి నువ్వు, నా ఫోన్ని తీసుకువచ్చి రోహిణి చేత ఫోన్ కొట్టయించి దొంగచోటుగా ఆ వీడియోని సోషల్ మీడియాలో పెట్టింది వాడు కదా, వాడి సంగతి తేలుస్తాను అంటూ కోపంతో రగిలిపోతూ ఇక బాలు అయితే గుణాని చితకబోతాడు. అప్పుడే ఇక గుణ అయితే బాలు దెబ్బలు తట్టుకోలేక నన్ను క్షమించు బాలు, నువ్వేం అడిగినా కూడా చేస్తాను, నన్ను క్షమించు అని అంటూ ఉంటాడు. గుణ అయితే సరే మీరిద్దరూ కూడా నేను చెప్పినట్టు మా ఇంటికి రండి అని వాళ్ళిద్దరిని తీసుకొని బాలు అయితే ఇంటికి వెళ్తాడు. అలా ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరిని కూడా తీసుకురావడం చూసి అప్పుడు ఇంకా ఒక్కసారి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. ఈ బాలు ఏంటి గుణాని దినేష్ని తీసుకొచ్చాడు, అయితే నా కథ క్లైమాక్స్కి అయిపోయినట్టే అని అంటూ ఉంటుంది. రోహిణి అనుకుంటూ భయపడిపోతూ ఉంటుంది. ఎవర్రా వీళ్ళు అని అంటూ ఉంటే వీడు శివతో కలిసి అమ్మ బ్యాగ్ని కొట్టేసినప్పుడు వీడే నాన్న బైక్ నడిపింది అని గుణాని చూపిస్తాడు. తర్వాత దినేష్ని చూపించి ఇతను ఒక పెళ్ళైన అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తూ ఆ అమ్మాయి దగ్గర ఎన్నో వేలు లక్షలు డబ్బులు కూడా తీసుకున్నాడు అని అంటూ ఉంటాడు. బాలు అయితే వీళ్ళిద్దరినీ కూడా వెన్నంటే ఉండి నడిపించేది ఎవరో తెలుసా? రోహిణి. అసలు ఇన్ని రోజులు కూడా పార్లలమ్మ అంటూ ఎంతో ముద్దుగా పిలిచాను, కానీ ఈరోజు నాకు అలా పిలవాలని అనిపించడం లేదు, అందుకని నిజాలు బయట పెడుతున్నాను అని అంటూ ఉంటాడు. బాలు అయితే ఏంటండి ఏమైంది అని అడుగుతూ ఉంటుంది మీనా. నా దగ్గర ఫోన్ కొట్టేసి ఈ గుణగాడికి ఇచ్చింది ఎవరో కాదో ఈ రోహిణియే అని అంటూ నిజాల్ని బయట పెడతాడు. అసలు రోహిణి నీ ఫోన్ కొట్టేసి వాడికి ఇవ్వడం ఏంట్రా అని మనోజ్ అడుగుతూ ఉంటే ఆగిరా, మొదటి నుంచి తెలుసుకోకపోతే ఇంకేమీ అర్థం కాదు అని అంటూ ఉంటాడు బాలు. ఈ గుణగాడికి మీ ఆవిడ ఎందుకు ఫోన్ ఇచ్చిందో తెలుసా? గుణగాడి దగ్గర 4 లక్షలు అడిగింది అందుకని అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు మనోజ్. ఇక వీడంటావా, వీడి గురించి నాకన్నా మీ ఆవిడే బాగా చెప్తుంది, కానీ ఇప్పుడు తను చెప్పే పరిస్థితిలో లేదు కాబట్టి నేను చెప్తున్నాను అని అంటూ దినేష్ని చూపించి ఇతను ఈ రోహిణికి పెళ్లి కాకముందు తెలుసు, పెళ్లి కాకముందు రోహిణిని ప్రేమిస్తున్నానని
తనతో ఉండాలనిపిస్తుందని చెప్పాడు. అప్పుడే ఇక తనైతే వాడి భార్యని తీసుకొచ్చి వీడి బండారాన్ని బయట పెట్టించింది. దాంతో ఇక భార్య పిల్లలు ఇల్లు వదిలి వెళ్ళిపోవడంతో వీడు మాత్రం ఇలాగే ఉండిపోయాడు అని అంటూ నిజాన్ని బయట పెడతారు. ఇప్పటికి కూడా వాడు డబ్బుల కోసం రోహిణి దగ్గర చేయి చాపుతూ ఉంటాడు అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. మీకు తెలియని ముఖ్యమైన మరో విషయం ఏంటంటే ఈ పార్లలమ్మ కోటీశ్వరాలు కాదు, తనకి కోట్ల ఆస్తి కూడా లేదు అని నిజాన్ని బయట పెట్టడంతో ఒకేసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ప్రభావతి, ఏంట్రా మీరు మీ బామర్దిని తప్పించడానికి ఏం చేయాలని ఆలోచిస్తూ నా కోడల మీద పడ్డారా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక పక్కనే ఉన్న దినేష్ అయితే, లేదండి వాళ్ళు చెప్పింది నిజమే, మీ కోడల కారణంగానే మీ ఇంట్లో ఎన్నో గొడవలు జరిగాయి అని నిజాన్ని బయట పెడతాడు. దినేష్ అయితే ఆ మాటలు విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక ప్రభావతి షాక్ అయిపోయిన తర్వాత మనోజ్ అయితే రోహిణిని నిలదీస్తాడు. నిజం చెప్పు, అసలు వీళ్ళెవరో నీకు తెలుసా తెలీదా అని అడుగుతూ ఉంటే, అది మనోజ్ నేను చెప్పేది విను అని అడుగుతూ ఉంటుంది రోహిణి. ఏం చెప్తావు, నీకు ముందే పెళ్ళయింది, ఒక కొడుకు కూడా ఉన్నాడని నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాను అని చెప్తావా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి రోహిణి షాక్ అయిపోతాం. అది కాదు మనోజ్ నేను చెప్పేది అని అనగానే ఇంకేం చెప్పొద్దు, కేవలం నిన్ను నీ మనసును చూసే నేను ప్రేమించాను, నీ డబ్బు మీద కూడా నేను ఆశపడలేదు, మా అమ్మే నన్ను పై స్థాయిలో చూడాలని ఆశపడుతూ ఉండేది, అంతే తప్ప నేను ఎప్పుడూ కూడా డబ్బు మీద అంత ఆశ పెట్టుకోలేదు అని అంటూ ఉంటాడు మనోజ్. కానీ మన ఇద్దరి మధ్య ఎటువంటి దాపరికాలు ఉండకూడదని నేను అనుకున్నాను, కానీ నువ్వు ఇంత పెద్ద రహస్యాన్ని దాచిపెడతావని అస్సలు కూడా నేను ఊహించలేదు అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే అప్పుడే ఇక స్పృహలోకి వస్తుంది ప్రభావతి. స్పృహలోకి వచ్చిన తర్వాత అప్పుడే ఒక్కసారి పైకి లేచి రోహిణి చెంప పగలగొడుతుంది. రోహిణి చెంప పగలగొట్టి ఇలా అంటూ ఉంటుంది, బాలుగాడు చెప్పేది నిజమేనా, ఆ గుణగాడు దినేష్ గాడు చెప్పేది అంతా కూడా నిజమేనా నీ గురించి అని అడుగుతూ ఉంటే, అదే అత్తయ్య వాళ్ళ మాటలేమీ పట్టించుకోకండి అని అంటూ ఉంటుంది రోహిణి. మా మాటలు పట్టించుకోకూడదా, పట్టించుకోకపోతే నీకు మంచి జరుగుతుంది, వీళ్ళకే నష్టం జరుగుతుంది అని అంటూ ఉంటారు. అప్పుడే ఇక అంటూ ఉంటాడు బాలు అయితే, మీరు వచ్చిన పని అయిపోయింది, ఇంకోసారి ఈమె చెప్పినట్టు విన్నారనుకో మీకు చిల్లు గవ్వ కూడా దక్కదు, ₹1 కూడా తను మీకు ఇవ్వలేదు అని అంటూ ఉంటే అలాగే గుణ దినేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తరువాత ఇక ప్రభావతి అయితే నిలదీస్తూ ఉంటుంది, వాళ్ళు అడిగిన ఏ ప్రశ్నకి నువ్వు జవాబు ఇవ్వలేదో చెప్పు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. నీకు మలేషియాలో ఆస్తులు కానీ నాన్న కానీ ఎవరూ లేరు కదా అని అడుగుతూ ఉంటే, అవును ఎవరూ లేరత్తయ్య అని నిజాన్ని ఒప్పుకుంటుంది. అప్పుడే ఇక నిజం తెలుసుకొని కోపంతో రగిలిపోతూ ప్రభావతి అయితే చంప పగలగొడుతుంది రోహిణిని. నిన్ను ఎంతగా నమ్మాను, ఆ రోజు మీనా హాస్పిటల్లో సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తుందని చెప్తూనే ఉంది, కానీ నేనే వినిపించుకోలేదు, నువ్వు ఫస్ట్ ప్రెగ్నెన్సీ కోసమే వెళ్ళావని నేను నీ మాటలు విని అశ్రద్ధ చేశాను అని అంటూ ప్రభావతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రభావతి అలా బాధపడుతూ ఉంటే, నన్ను క్షమించండి అత్తయ్య, ఇదంతా నేను కావాలని చెయ్యలేదు, మనోజ్ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ ఇంతలో మీకు కోటీశ్వరాలైన కోడలే రావాలి అని మీరు కండిషన్ పెట్టడంతో మనోజ్ లాంటి మంచి వ్యక్తిని కుటుంబాన్ని వదిలేసుకుంటానని నాకు అనిపించి ఇలా చేయాల్సి వచ్చింది అని నిజాన్ని ఒప్పుకుంటుంది రోహిణి. అయితే రోహిణికి నిజం ఒప్పుకోవడంతో అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. రోహిణి చేసిన మోసాన్ని తలుచుకొని కోపంతో ఇక రగిలిపోతూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరిగి రోహిణి బండారం బయటపడాలని అనుకునేవాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ అయితే చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది.